హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవము కోరుకొనుడి. ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఈ ఉదయకాలమున ఆయన వాక్యమును వినేవారిగా మనం ఉండాలని, ఆయనను హత్తుకొనినట్లు మనము ఆయన దగ్గర నుంచి జీవమును కోరుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ అధ్యాయము మోషే మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. మోషే మరణము చెందక ముందే వాగ్దాన భూమిలో ఆయన ప్రవేశించకుండా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఈ మాటలను మాట్లాడి చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వారి హృదయాలు దేవుని పట్ల ఏ రీతిగా ఉన్నాయి, వారి క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, వారి ప్రవర్తన ఏ రీతిగా ఉందో, వారు ఏ రీతిగా బ్రతకాలో, వాగ్దాన భూమిలోకి దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత వారు ఏ రీతిగా ఉండాలనే విషయాలను మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అరణ్య యాత్రలో ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన అనేకమైన కార్యాలను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, మీరు అరణ్యములో 40 సంవత్సరాలు మీరు ప్రయాణము చేశారే, ఆ 40 సంవత్సరాలలో మీకు ఆహారము కొదువు కాలేదు, మీ యొక్క బట్టలు చిన్నగవ్వలేదు, మీ జోళ్ళు అరిగిపోలేదు, మీరు ఎక్కడ నడిచినా ఏమి చేసినా మీ ఎదుట ఉన్న శత్రువులందరినీ దేవుడు తరమగొట్టాడే. ఐగుప్తు దేశంలో ఉంటున్న సైన్యమును లేక శత్రువులు ఎన్నడూ చూడకుండా ఎర్ర సముద్రంలో వారిని హతమార్చాడు కదా. మన్నాను కురిపించి మిమ్మల్ని పోషించాడు, బండలో నుండి నీళ్ళనిచ్చాడు, మారాను మధురముగా మార్చగలిగిన దేవుడు, అద్భుతాలను చేస్తూ ఆశ్చర్య కార్యాలను చేస్తూ మిమ్మల్ని నడిపించిన దేవుడు ఆయన. మీరు మీ హృదయములను గర్వముతోనూ నింపుకొని చెడు ఆలోచిస్తూ కఠినమైన హృదయం కలిగిన వారిగా మీరందరూ ఉన్నారు, మీరు దానిని బట్టి తీర్పును పొందుతారు అని ఆయన చెప్తూ ఏది కావాలో అవన్నీ మీకు అనుగ్రహించాడు దేవుడు. మీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నది ఒకటే, ఆయన మాటను విని లేక ఆయన వాక్యమును మీరు వినాలి. వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ధర్మశాస్త్రము ఏదైతే నేర్పుతుందో ఆ ప్రకారంగా మీరు జీవించాలి. మీరు ధర్మశాస్త్రానుసారంగా జీవించకపోతే, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే మీరు ఆశీర్వాదమును పొందుకోరు. మీరు దేవునికి విధేయత కలిగిన వారిగా మీరు జీవించినట్టయితే అనేకమైన దీవెనలు మీరు పొందుకుంటారని ఆయన అంటున్నాడు. అయితే మీరు దేవుని యొక్క మాటలు వినుకోకుండా, దేవునికి లోబడుకోకుండా మీరు ఉన్న ఈ దేశంలో దేవునికి లోబడకుండా ఉన్నట్టయితే నిశ్చయముగా మీరు నశించిపోదురు అని ఆయన అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము కూడా దేవుని యొక్క వాక్యమును వినేవారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే దేవుని వాక్యమును వినుకోకుండా
నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారో, ఒకవేళ ఈ ఉదయ కాలమున నేను నువ్వు కూడా నిర్లక్ష్య స్వభావం కలిగిన వారిగా, దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, మనను ఎంతగా హెచ్చించినా, ఇంకా మనము దేవునిని గణపరచకుండా, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, ఆయన స్వరము వినకుండా మనం ఒకవేళ జీవిస్తున్నామేమో జాగ్రత్త. నా ప్రియమైన వారులారా, నిర్ణయం మన చేతిలో ఉంది. అవును కదా? మరి గమనించినట్టయితే ద్వితీయోపదేశకాండం 30:16 నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో అయితే నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకు, కట్టడలకు, ఆజ్ఞలకు లోబడి అనుసరించి జీవిస్తావో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వినే కుమారుడిగా, కుమార్తెగా, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటూ ఉన్నావు? లోకంలో ఎంతో మంది స్నేహితులు, ఎంతో మంది మనకు కౌన్సిల్ చెప్పే వాళ్ళు ఉన్నారు. వారందరి మాటలు వింటున్నాం. కానీ జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, పాపము నుండి విమోచించిన దేవుడు, మరణము నుండి తప్పించిన దేవుడు, నీకు జీవమునిచ్చిన దేవుని యొక్క మాటను నువ్వు వినలేకపోతూ ఉంటున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయములను కఠినపరుచుకొని దేవుని వైపు కాకుండా లోకం వైపు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు నీవు ఆ రీతిగా ఉన్నావేమో. 17-18 మనం చూసినట్టయితే, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినలల్లక ఈర్వబడిన వాడై అన్య దేవతలకు నమస్కరించి పూజించినడలా మీరు నిశ్చయముగా నశించిపోదురు. ఒకవేళ మీ హృదయములను తిప్పుకొని మీరు దేవుని దగ్గర నుంచి లోకం వైపుకు చూసి లోకంలో ఉన్న వాటిని నువ్వు ఒకవేళ ఆశపడి ఆ రీతిగా ఉన్నట్టయితే నీవు నిశ్చయముగా నశించిపోదు అని దేవుడి ఉదయకాలం నిన్ను వార్న్ చేస్తూ ఉన్నాడు, నేను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను నీ జీవితంలో చూడాలి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున దేవుడు మరి ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాడు. నువ్వు ఏ మార్గమును కోరుకుంటూ ఉన్నావు? నీకు ఏది కావాలని జీవము, మరణమును కూడా నీ ఎదుట ఉంచి ఉన్నాడు. నువ్వు ఏ మార్గమును నువ్వు కోరుకోవాలనుకున్నావు? దేవుని వాక్యమును వినినట్టయితే నువ్వు జీవమును పొందుకుంటావు. నువ్వు ఆయనను హత్తుకొని నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రకటిస్తున్నాడు యేసయ్య. ఆ జీవమైన యేసయ్యను నువ్వు హత్తుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు కాలమంతా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనకి ఎన్ని అవసరాలున్నా, ఎన్ని అక్కరలున్నా, మనము దేవునికి దూరం ఉన్నా, మనము దేవుని అంగీకరించకపోయినా, మనము పడిపోతున్నా, మన హృదయాలు కఠినముగా ఉన్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన నిన్ను నన్ను సంరక్షించే దేవుడై ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయాన్ని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని వైపు నుండి నువ్వు లోకం వైపుకు ఒకవేళ తిరిగిపోయావేమో, ఇదిగో నీ హృదయములలో కఠినత్వమును దేవుడు తీసివేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నిన్ను బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 2:37 భక్తుడైన పేతురు మాట్లాడుతూ ఈ మాటలను మాట్లాడుతుంటున్నాడు. అపోస్తుల కార్యములు 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయమును ఒకవేళ దేవుని వైపు కాకుండా లోకం వైపు తిప్పుకొని దేవుని యొక్క కృపను పొందుకోకుండా
లోకానుసారమైన మాటలు వింటూ దేవుని మాటలు వినుక నువ్వు దూరం ఉన్నావేమో, ఇదిగో ఈ ఉదయ కాలమున దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు. నీ హృదయములలో నీవు దేవుని వైపు చూడు, నీ హృదయమును దేవుని తట్టు తిప్పు, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు. ఇదిగో దేవుని మాటను నువ్వు విన్నట్టయితే నీకు రక్షణను దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మాట విని మనము జీవము పొందుకున్నట్టుగా, మనము బ్రతుకున్నట్టుగా ఆయన మనకు సహాయము చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో కూడా, అప్పుడు లుదియా దైవభక్తి కలిగిన ఒక మరి మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా దైవ పట్టిన వాడైన మరి ఒక వ్యక్తిని చూసాము. సర్వోన్నతుడనే దేవుడు రక్షణ మార్గంలో అతన్ని నడిపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని పనిని చేసేవారిగా, దేవుని కార్యాలను చేసేవారిగా మనము ఆయన మాటలను నెరిగి, ఇదిగో పౌలు భక్తులు చెప్పినట్టుగా రక్షణ మార్గంలో నడవండి అంటున్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావు? నువ్వు విన్నట్టయితే ఆశీర్వాదమును పొందుకుంటావు. నీకు జీవమును ఆశీర్వాదమును కలుగుతాయి. ఒకవేళ దేవుని మాటను వినుకోకుండా ఆయనను హత్తుకొని జీవించుకోకుండా ఉంటే మరణమును శాపమును నీ పొందుకుంటావు. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు వినే బిడ్డగా నువ్వు ఉండాలి. యేసును హత్తుకొని ఆయన జీవమును పొందుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ, లోకం వైపు చూడొద్దు, లోకాశల వైపు చూడొద్దు. ఈరోజు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఖండించి మాట్లాడుతున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దాని మళ్ళావేమో, నీ హృదయంలో దేవునికి చోటు లేదేమో, నీ హృదయం తిప్పుకొని లోకం వైపు ఉన్నావేమో. మారు మనసు పొందు. ఇదిగో నీకు ఇస్తానన్న వాగ్దాన భూమిలో స్థానము నీకు ఇస్తాడు, ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాడు, జయమును నీకు ఇస్తాడు, విజయమును నీకు ఇస్తాడు దేవుడు. ఆయన మాటను వినే బిడ్డగా మనం ఉండాలి. హల్లెలూయా. ఉదయకాలమున ఎవరి మాట వింటున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. యేసయ్యా ఆయన స్వరము వినాలని, ఆయన మాటలను వినాలని, ఆయనను హత్తుకొనున్నట్లు నువ్వు జీవమును కోరుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ జీవం నువ్వు కోరుకుంటున్నావా, లేక మరణమును నువ్వు కోరుకుంటున్నావా? జీవమును కోరే బిడ్డగా మనమందరూ ఉండాలి. నాకు జీవము కావాలయ్యా, నీ జీవమును నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుని అడుగుదామా? దేవుడు మనకు జీవమును అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ వాక్యమును విని నిన్ను హత్తుకొనున్నట్లు జీవము కోరుకోవాలని వాక్యం సెలవిస్తుందయ్యా. జీవము నీవే, మార్గము నీవే, సత్యము నీవే. నైనా మా దగ్గర నుంచి నువ్వు కోరుకుంటున్నది ఒకటే ప్రభా, విధేయత. వాక్యము వినడానికి విధేయత మాకు కావాలి. నైనా ఆ విధేయతను మేము నేర్చుకోవాలి. ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా మారిపోయారు. లోకం వైపు చూశారు, లోకాశల వైపు చూశారు. నైనా ఈరోజు మేము అట్టి బ్రతుకుండు నట్లు మాకు సహాయం చేయండి. మేము నీ వాక్యమును విని వాక్యమును ఆధారము చేసుకుని బ్రతికేవారిగా మమ్మల్ని మీరు మార్చమని అడుగుతూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని సరిచేయండి. నైనా మారు మనసును పొంది నీ స్వరమును విని నీ వాక్కును విని ప్రభువా మేము బ్రతుకున్నట్టుగా ఆశీర్వాదకరమైన జీవితం జీవించినట్టుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, బలపరచమని, నూతన ఆత్మను మాకు దయచేయమని, లోబడి వినే స్వభావను మాకు దయచేయమని
యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్.